అందరూ కూడా ఒక్కటై పోరాడారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. మనం ఇక్కడ కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఇక్కడ గ్రూపులకు అతీతంగా మనం ఇక్కడ ఒకటిగా కలవాలి. నేను అందుకే దీనికి ముందు కూడా ఒకసారి చెప్పా, ఏంటయ్యా మీ మతం ఏంటి? అమీన్పూర్ చెరువు ముంపు. మీ కులం ఏంటి? అమీన్పూర్ కంపు, చెరువు కంపు మన కులం. ఇదే, దీంట్లో ఎవరికి ఏం లేదు. అందుకే మనం అందరూ ఇలా గుంపుగా చేరాం. ఈ గుంపు చేరి ఒక్కటిగా మనం ఫైట్ చేస్తే అక్కడ మనకి గవర్నమెంట్లో గుర్తింపు వస్తుంది. అలా కాదు అని విడివిడిగా మనం బయలుదేరిపోయామనుకో మనకు వచ్చేది తలవంపు. అందరూ కలిసి ఫైట్ చేస్తే మనం విజయం మనకు వరింపు. చెరువు, నాలాలు, అలుగులు, తూములు, కట్టలు. ఇప్పుడు ఈ చెరువు ఉంది, 4 తూములు ఉన్నాయి. ఈ 4 తూముల్లో కింద వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు వాళ్ళు చక్కగా నాలాలు ఓపెన్ చేసి కింద వ్యవసాయం చేసుకుంటారు. వారంతా ఏం చేశారు, మొత్తాన్ని అమ్మేశారు. అవి కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వ్యవసాయం లేదు, నీళ్లు తీయడానికి లేదు. నీళ్లు తీస్తే వ్యవసాయం చేయాలి, వ్యవసాయం లేదు. కాబట్టి నాలాలు ఎక్కడ అవసరం లే. మనం కూడా తెలుసుకోవాలి, నాలా ఎందుకు వ్యవసాయానికి. వ్యవసాయం ఉందా? లేదు, నాలాతో సంబంధం లే, అది అయిపోయింది వాడికి. ఇక రెండో అంశం, మనం 93 ఎకరాల 15 గుంటలు చెరువు అనుకున్నాం. అక్కడ లెవెల్ పెట్టి ఇంత పెద్ద చెరువుకి అలుగు మూసేశారు కాబట్టి ఈ నీళ్లు పైకి వెళ్తున్నాయి, ఆ చెరువులో పడి వెనక్కి వెళ్తున్నాయి. ఇంత పెద్ద చెరువుకి ఇది మా అలుగు ఎందుకు లేదు? అలుగు తీస్తే 93 ఎకరాల 15 గుంటలు కట్ ఆఫ్ పెడితే చాలా చక్కగా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా నీళ్లు 93 కాడుగా పరిమితం వెనకపోయేటట్టుగా చేయాలి. ఇక 2, ఇది ట్యాంక్ బండ్ అయింది. ఇప్పుడు ఈ కట్ట ఇంకో 10 అడుగులు పెంచినా కూడా నీళ్ళు పెరగవు. సుందరీకరణ చేసుకుంటారు, కట్ట పెంచితే నీళ్లు పెరగవు. అలుగు ఎక్కడైతే ఎస్కేప్ అవుతుందో అక్కడ 93 పరిమితం చేస్తే వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అది మాత్రమే చేయండి, దానే చేయండి. చెరువు అలుగు తీయాలి. నంబర్ 1, చెరువు అలుగు తీసి 93కి పరిమితం చేయండి. ఒక్కవేళ కాలేదు మా వల్ల కాదు, మేము తీసుకుంటాం, అభ్యంతరం లేకుండా తీసుకోండి. ఇక్కడ ఎంతైతే ల్యాండ్ వాల్యూ ఉందో అంతే వాల్యూ గల భూములు రైతులు పెద్దలు ఇక్కడ ఉన్నారు, పక్కన ఉన్నాయి. మాకు ఆ ల్యాండ్ ఇచ్చేయండి.